పాశ్చాత్య దేశం, అమెరికాలో చిన్న ఊరు. తల్లి కూతురు ఉన్నారు. కూతురు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయాడు. చాలా పేదరికంలో తల్లి కూతుర్ని పెంచుకొని వస్తుంది. కూతురు చిన్నపిల్ల, ఒక 5 ఏళ్ళు అలాగుంటుంది. తల్లికి జీవనోపాధి ఏం లేదు. గంటల ప్రకారము పక్కన వాళ్ళని పిలిస్తే ఇళ్లలోకి వెళ్ళి పని చేసుకోవాలి. ఇది పాశ్చాత్య దేశాల్లో ఉన్న కల్చర్. మన మాదిరి పని అమ్మాయి అంటే ఉదయం వచ్చి రాత్రి దాకుండా చేసిపోయేది కాదు. ఇన్ని గంటలు అని ఉంటుంది. ఒక గంట సేపు తోట శుభ్రం చేయడం. బూజు అంటే మన భాషలో చెప్పాలంటే బూజు, వాళ్ళ భాషలో అంటే వ్యాక్యూమ్ క్లీనింగ్ అంటారు. వీళ్ళంతా శుభ్రం చేసి వాకింగ్తో అలా గంటకింత $10, 2 గంటలు పనిచేసి $30. అలా కొన్ని గంటలు వాళ్ళ ఇళ్ళలో పనిచేసి వచ్చిన డబ్బుతో కూతుర్ని పెంచడం ఆరంభించింది. 5వ సంవత్సరం అప్పుడు కూతురికి ఒక పుట్టిన దినం వచ్చింది. పుట్టిన దినం కూతురికి వస్తే కూతురికి పుట్టిన దినం ఏం చేయాలి, ఎలాగ చేయాలని ఆలోచిస్తే తన దగ్గర ఉన్న డబ్బులు, బట్టలు, బొమ్మలు తీసుకొచ్చి అంత లేవు. అందుకు చిన్న కేక్ అయితే సరిపోతుంది అనుకొని కేక్ కొనింది. అది ఇంకా కూతురు తినలేదు, కానీ జరగకూడదు జరిగింది. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే అదే రోజు సాయంకాలం దాకా అటు ఇటు ప్రయాసపడింది. ఏదో కొన్ని సెంట్లు అంటే కొంత డబ్బులు వస్తే తీసుకొని ఇంకో బేకరీకి వెళ్ళి కేక్ కొందామని వెళ్ళింది. కూతురుని తీసుకెళ్ళింది కదా, వస్తుంది కదా కేక్ అంటే. ఒక పెద్ద కేక్ షాప్ దగ్గరికి వెళ్తే బయట ఒక పెద్ద కేక్ తయారు చేసి పెట్టిన బర్త్డే కొరకు, వేరే వాళ్ళ దాని కొరకు. వాళ్ళమ్మ ఏదో చిన్న తన దగ్గర ఉంది బ్రెడ్ అదే ఇది ఏదో వస్తుందేమో అని అక్కడ అడుగుతూ ఉంది కౌంటర్ దగ్గర కేకు. అంతలో చిన్నపిల్లలు ఉండరు కదా, వచ్చి కేక్ను పట్టుకోవటానికి వచ్చి తయారు చేసి పెద్దది పెట్టిండి. అది పట్టుకోవద్దు అని అంటే ఒక చేయి పట్టుకుంటే ఇంకో చేతితో పట్టుకుంటారు. ఆడ మొత్తానికి ఆ కేక్ను పట్టుకోబోయింది. అక్కడ ఆయన ఓనర్ ఇచ్చా, కేక్ టచ్ చేయదు, అది దాన్ని ముట్టుకోవద్దు, అది వేరే వాళ్ళ కొరకు తయారు చేసినాము, దాన్ని చాలా విలువ పెట్టి తయారు చేసినాము, ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు అని అంటున్నాగానే ఆ పాప ముట్టుకునేసి. ఇప్పుడు యజమానుడు అక్కడ లోపల నుండి బయటకు వచ్చేసి ఈ పాపను కొట్టబోతున్నాడు. అంతే, కొట్టినా కూడా ఏం చేస్తారు, అమెరికాలో కొట్టేది ఉండదు కనుక సైలెంట్ అయిపోయి తిట్టడం ఆరంభించినాడు. సరే, మీ పాప వల్ల ఇలాగ జరిగిపోయింది, అసలు నేను ఈ కేక్ని ఏం చేయాలనుకున్నానో తెలుసా, వేలం వేసి దీని ద్వారా కొన్ని $డాలర్లు వస్తే, ఆయనకు మనవరాలు ఉంది, 17 ఏళ్ళ అమ్మాయి, చిన్నప్పుడే షుగర్ వచ్చింది. ఆ మనవరాలకు చికిత్స చేయించాలని నేను అనుకున్నాను. అందుకొరకు పెద్ద కేక్ని తయారు చేశాను. ఇప్పుడు నా కళలన్నీ చిత్రం చేశా. నువ్వు ముట్టుకున్నావు కనుక ఈ కేక్ని ఎవరు తీసుకోరు కనుక ఇప్పుడు నేనేం చేయాలా, ఇలాంటి కేక్ తెచ్చిచ్చేదాకా తల్లిని బిడ్డను ఇక్కడే పెడతా, పోలీసులకి ఫోన్ చేస్తా. అంతలోగా ఆ కేక్ దాంట్లోకి కాలు పెట్టింది ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, అయిన మనవరాలు. తాతను చూసింది, ఏంటి ఇలాగ చేసేస్తున్నారు, ఈ పాప నీ కొరకు తయారు చేసిన కేక్ని అంతా పాడు చేసింది, దానికి వేలం వేసి వచ్చే డబ్బుతో నేను ఎలాగో డయాబెటిక్ కదా, నీకు చూపిస్తున్న చికిత్స చేస్తామని అనుకున్నాను, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్న నీలాంటి వాడిని నేను బాగు చేయాలనుకున్నాను, ఈ అమ్మాయి ఇలా పాడు చేసింది, అందుకే వీరికి శిక్ష ఇది. అప్పుడు తన మనవరాలు మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి, నేను ఉదయం చచ్చిపోయాను, ఆయన బ్రతికాను, ఎట్లా బతికానో చూడు. మొబైల్ ఫోన్లో సీసీటీవీ ఫుటేజ్ చూపించి వాళ్ళ తాత షాక్. ఈ పాటికి మీకు కథ అర్థమైంటుంది కాలేదా? ఉదయకాలం ఈ అమ్మాయి పాప వెళ్ళి చిన్న కేక్ కొనుక్కుంటున్నారు కదా షాపులో, ఎంత $5 $10 పెట్టి ఆ కేక్ కొనుక్కొని వస్తుంటే, ఆ కేక్ కొనుక్కొని వచ్చే బయట షాప్ దగ్గర ఇక 16 ఏళ్ళ పాప స్పృహ కోల్పోయి పడిపోయింది. ఏంటంటే షుగర్ లో అయింది. ఆ పాప చేయి పట్టుకున్నారు, లో షుగర్ అయిందని తెలిసి అర్థమైపోయింది ఈమెకి. ఇళ్లలో పనిచేస్తుంది కదా అమ్మాయి, వాళ్ళు తెచ్చిన కేక్ ఆ పాప నోట్లో పెట్టినారు, దాన్ని వీడియో తీసినారు, సీసీటీవీ ఫుటేజ్.
ఆ పాప లేచి కూర్చున్న తర్వాత ఆ పాపను కూర్చోబెట్టి కూల్ డ్రింక్ నీళ్ళు అది ఇది ఇచ్చి తర్వాత ఆ పాప కారులో పంపించేశారు. ఉదయం నా ప్రాణాన్ని కాపాడింది ఈ పాప. వాళ్ళు కొన్న కేకు నాకు పెట్టి నా ప్రాణాన్ని కాపాడారు. ఇప్పుడు నా కొరకు తయారు చేసిన కేక్ ఈ పాప పట్టుకొని మీరు శిక్షిస్తున్నారు. ఒకవేళ వాళ్ళే నన్ను ఉదయం కాపాడుకుంటే ఈ పాటికి నీ కూతురికి భూస్థాపన జరిగింటుంది, మనవరాలకు భూస్థాపన జరిగింటుంది. ఏమంటావు? ఆ మొబైల్ ఫోన్లో ఉన్న సీసీటీవీ చూసి వాళ్ళ తాత కాళ్ళు చెమ్మగిల్లాయి. కథ కట్ చేస్తాం. ఇప్పుడు జరిగింది ఏంటంటే, తాత ఈ మనవరాలతో పాటు ఆ చిన్న పాపను వాళ్ళ అమ్మగారిని కూడా క్షమాపణ కోరాడు. ఏం చేశారంటే, ఇప్పుడు నేను మనం అందరం కలిసి ఈ కేక్ షాప్ నిర్వహిస్తాం. ఇట్ ఈస్ నాట్ మైన్, ఇట్ ఈస్ అవర్స్. ఇది నాదొక్కడిదే కాదు, ఇది మనది. కనుక ఇప్పటి నుండి ఈ కేక్ ఓనర్, ఈ కేక్ షాప్కి ఓనర్ ఎవరంటే ఈ చిన్న పాప. తన బర్త్డే కేక్ని త్యాగం చేసి నా ప్రాణాన్ని నిలబెట్టింది. చిన్న సహాయం ప్రాణాలు నిలబెడుతుంది, తెలుసా? అలాగే యేసు ప్రభువు వారు కూడా మన కొరకు చేసిన సహాయం ఆ సిలువ జ్ఞాపకం చేస్తుంది. అది మన ప్రాణాన్ని నిలబెట్టింది. ఆయన మనల్ని రక్షించుట కొరకై శిలువ మీద రక్తం కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి లేచిన. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నావన్నీ మీవి, ఆల్ మైన్ ఆర్ థైన్. ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభు మా కొరకై మీరెంత అర్పించుకున్నారు, నీవన్నీ మాకు ఇచ్చేశారు, మమ్మను నీ రాజ్యం నాకు వారసులుగా చేశారు. నీ సహాయానికి పరిమితులు లేవు, ప్రేమకు అవధులు లేవు. ఇదిగో నన్ను నీ చెంత పడవేసుకుంటున్నా. నీ రక్తము చేత నా ప్రతి బలహీనత పాపము కడిగి శుద్ధీకరించి చేర్చుకో.